ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. నేను ఎన్నో సంవత్సరాల కంటే ముందు పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టాను. ఆ కార్యక్రమాన్ని నేను ఆ రోజు అమలు చేశాను. ఈ రోజు మీరు చూస్తే నేను పెట్టినటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ సర్క్యులర్ ఎకానమీ. మీ ఇంట్లో మీరు తయారు చేసే వాడిన తర్వాత అనేక వేస్ట్లు వస్తున్నాయి, చెత్త. నేను అందుకే కొత్తగా తీసుకున్న తడి చెత్త, పొడి చెత్త. ఇంత మునుపు మీరు ఒక్కసారి చూస్తే చెత్తంతా రోడ్డు పక్కన గుట్టల గుట్టలుగా వేసేవాళ్ళు. గడిచిన ప్రభుత్వం ఒక్క పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త వదిలిపెట్టిపోయారు. నడి రోడ్లో చెత్త ఉంది. నేను ఒకటే చెప్పాను మా మంత్రి నారాయణ గారికి, మీరేం చేస్తారో నాకు తెలియదు. అక్టోబర్ 2వ తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడా ఒక టన్ను కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు మీదంటే, ఇప్పటికి 55 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పూర్తిగా నిర్మూలించే పరిస్థితికి వచ్చాడు. అక్టోబర్ 2వ తారీఖుకి ఆ 30 లక్షలు కూడా అయిపోతుంది. మేమెప్పుడో పెట్టాం చెత్త నుంచి పవర్ తీయడం, ఎనర్జీ తీయడం. అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికి 2 పనిచేస్తున్నాయి. ఈ 2 కాదు, భవిష్యత్తులో ఇంకా కొన్నింటికి శ్రీకారం చుట్టాం. ఆ శ్రీకారం చుట్టినట్టు చూస్తే తొందరలోనే రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, అదే మరిగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే కడప, ఇక్కడ అన్ని కూడా ఇవి వస్తాయి. ఇవన్నీ వస్తే దానివల్ల మొత్తం 90% పట్టణ ప్రాంతాల్లో ఉండే చెత్త ఎనర్జీగా తయారవుతుంది. వేస్ట్ నుంచి పవర్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెలకొక్కసారి 3వ శనివారం అన్ని పనులు వదిలిపెట్టి మన పరిసరాల్ని, మన ఇల్లుని, ఇంటి బయట ఏ విధంగా, ఒక విధంగా చెప్పాలంటే చెత్త చెదారం ఉందో అవన్నీ చూసుకుని మనం అందరం కూడా దాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టాలనో పునరంకితం కావడానికి ఒక రోజు స్పెండ్ చేస్తున్నాం. నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను. ఈరోజు నేను రైతు బజారుకి వెళ్ళాను. రైతు బజార్లు నేనే పెట్టాను, 1999లో పెట్టాను. వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు గాని వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి, ఫ్రెష్ గా వెజిటబుల్స్ ఉండేటివి. అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈరోజు 125 రైతు బజార్లే మన దగ్గరున్నాయి. కానీ కారణాలు ఏదైనా కావచ్చు, కానీ కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు. ఈరోజు నేను చూశాను, ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను. పక్కన భూమి ఉంది, 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1 సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.